వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. హెచ్సిఏ ఏదైతే ఉందో అది ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పు. హైదరాబాద్ క్రికెట్ సంఘం అంటే హెచ్సిఏ అంటే టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్కి ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరు తొలగించాలని కూడా ఆదేశించింది. ఇక్కడ హెచ్సిఏకు ఇక్కడ అంబుల్డ్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలను కూడా జారీ చేశారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసినటువంటి పిటిషన్ పైన కూడా అంబుల్డ్ మెన్ విచారణ చేపట్టారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సమయంలో తన పేరు పెట్టాలని కూడా ఆచార్య ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా గుర్తు చేశారు. దీంతో విచారణ చేపట్టిన వెంటనే ఆ పేరును తొలగించాలని, ఇదిలా ఉండగానే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారులపైన కూడా అవినీతి, అలాగే 2023లో కేసు నమోదైంది. అవినీతి కేసు కూడా అప్పుడు నమోదైంది. మీరంతా అసోసియేషన్ సొమ్మును కూడా దుర్వినియోగం చేశారని హైదరాబాద్ పోలీసులు అయితే వెల్లడించారు. వారిపైన పోలీసులు దర్యాప్తు చేశారు. అంటే సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కాంబోబోస్ ఫిర్యాదు మేరకు కూడా హెచ్సిఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్, ఇతర మాజీ ఆఫీసర్ బౌలర్ల పైన కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా ఐసిపి అంటే ఐపీసీలోని నిబంధనల ప్రకారం సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు కూడా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరి పేరు తొలగించడం, ఇందులో ఆధారాలతో నిజంగా ఇక్కడ సొమ్ము కాజేశారా లేదా, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.